కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. బ్యాంక్ రుణాల మోసం కేసులో విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నెల 5వ తేదీన విచారణకు రావాలని అనిల్ కు ఈడీ సమన్లు అందాయి. 17,000 కోట్ల రుణాల మోసం కేసులో విచారణ ఉంటుంది. గత వారం అనిల్ అంబానీ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసింది. 50 కంపెనీల్లో సోదాలు చేసింది ఈడీ. మనీ లాండరింగ్ కు పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. బ్యాంక్ రుణాల మోసం కేసులో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన ఢిల్లీ ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. 17,000 కోట్ల మేర రుణాల మోసాలకు సంబంధించిన కేసులో దర్యాప్తు సంస్థ చర్యలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు ఈడీ అధికారులు. ఇదే స్కామ్ కి సంబంధించి గత వారం అనిల్ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో 3 రోజుల పాటు ఈడీ సోదాలు నిర్వహించింది. ముంబైలో 50 కంపెనీలు 25 మందికి చెందిన 35 ప్రాంగణాల్లో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. సోదాల తరువాత ఈడీ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు కొన్ని వేల కోట్ల విలువైన బ్యాంక్ రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. 2017-19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు ఎస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రుణాలు దారి మళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆ బ్యాంక్ మాజీ ప్రమోటర్స్ కు లంచం ఇచ్చారన్న అభియోగాలు ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 10,000 కోట్ల రుణాలను కూడా దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. ఆర్కామ్, కెనరా బ్యాంకుల మధ్య 1,050 కోట్ల రుణం విషయంలో కూడా మోసాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపైన ఈడీ దృష్టి సారించింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు దాదాపు 17,000 కోట్ల మేర బ్యాంక్ రుణాల మోసాలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగానే ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో. గోపి, అసలు మనీ లాండరింగ్ జరిగిందన్న అనుమానాలు ఎందుకు కలిగాయి? ఇన్ని వేల కోట్లని ఎక్కడికి దారి మళ్లించారు? వ్యాపార దిగ్గజం అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఆగస్టు 5వ తేదీన ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ని నమోదు చేయబోతున్నారు. వేల కోట్ల రూపాయల రుణాలని దారి మళ్లించినట్లుగా, ముఖ్యంగా ఒక కంపెనీ కోసం రుణం తీసుకుని దాన్ని మరొక కంపెనీలోకి, షెల్ కంపెనీస్లోకి బదలాయించారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అన్న ప్రాథమిక ఆధారాలు లభ్యమైన తర్వాతనే ఇటు అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ముంబై, భువనేశ్వర్, కోల్కతా ఈ విధంగా పలు ప్రాంతాల్లో ముఖ్యంగా 50కి పైగా కంపెనీలకు సంబంధించి ఇటు సోదాలు నిర్వహించడం జరిగింది. సో అక్కడ హార్డ్ డిస్క్లని అలాగే కీలక ఫైల్స్ని వీటన్నిటినీ కూడా వ్యాపార లావాదేవీలకు సంబంధించి, నగదు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే సిబిఐ 2 ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం జరిగింది. దీని ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి అనిల్ అంబానీ ముఖ్యంగా ఈ షెల్ కంపెనీస్లోకి నగదు బదలాయించడం, అలాగే ఎస్ బ్యాంక్ నుంచి తప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ని చూపించి కూడా రుణాలు పొందారు. అలాగే దానికి ఎస్ బ్యాంక్కి సంబంధించిన ప్రమోటర్స్ కూడా ఇటు లంచం ఎర్రజూపారు అన్న ఆధారాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. మొత్తం ఇప్పటికే ఎస్బీఐ, రిలయన్స్ గ్రూప్ సంబంధించిన ఖాతాలు ఇటు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి గుర్తించడం జరిగింది. మొత్తం 31,000 కోట్ల రూపాయల రుణాలు ఇప్పుడు అనిల్ అంబానీ తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా కూడా ఆయన సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. అయితే అందులో కీలక కంపెనీలకు సంబంధించి రుణాలు పొందిన నగదు ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా బదిలీ చేశారు. వేరే కంపెనీస్కి, షెల్ కంపెనీస్కి బదిలీ చేసి వాటిని, ఆ నిధుల్ని దుర్వినియోగపరిచారు అని చెప్పి ఎస్బీఐ కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. సో ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం కానీ, కెనరా బ్యాంక్ నుంచి కానీ, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న నగదు లావాదేవీలు అన్నింటిపైన కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించడం జరిగింది. ఇది 17,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు కూడా బ్యాంకులను మోసం చేశారు అన్న కోణంలో ప్రస్తుతం రాజకీయంగా కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. మోడీ ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరిగిందని చెప్పి కాంగ్రెస్ విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి. సో మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట 5వ తేదీన హాజరై ఆయన ఎటువంటి వివరణ ఇస్తారు? మనీ లాండరింగ్ జరిగిందంటారా లేక ఏంటి? ఇప్పటికే అనేక కోర్టుల్లోనూ, ట్రిబ్యునల్స్లో కూడా కేసులను ఎదుర్కొంటున్నారు అనిల్ అంబానీ. సో ఇప్పుడు తాజాగా మనీ లాండరింగ్ కేసు నమోదవడంతో ఈ కేసులో కూడా ఆయన ఇటు వరుసగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరై తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాల ప్రకారం మనీ లాండరింగ్ జరిగిందని అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగా తదుపరి కేసు దర్యాప్తు అలాగే తదుపరి ప్రొసీడింగ్స్ అనేవి కొనసాగబోతున్నాయి.